ఏంట్రా ఇది? ఏరా మీరు ఇంకా పోలేదా? ఈ రాయి తగిలితే ఖచ్చితంగా పోయేవాళ్ళం రా. ఏమో అనుకున్నాం గానీ కేక పుట్టించావురా. ఏమనుకున్నావు మరి? నన్ను తక్కువ అంచనా వేసినాడు బ్రెయిన్. బ్రేక్ అయిపోవాల్సిందే. ఎప్పుడు మాతోటి ఉండేవాడు ఆ అమ్మాయిని ఇంత డెప్త్లోకి ఎలా లాగావా అని. అరే మన గిన్నెలో ఉన్న గుజ్జు ఇంత, దానిలో ఉపయోగపడేది ఇంత. దాన్ని గనక కరెక్ట్ గా వాడామనుకో రిజల్ట్ ఇలా ఉంటది. ఏంట్రా ఏమైంది? నువ్వు గ్రేట్ రా మామ. నేను వేస్ట్ రా. 10 సంవత్సరాల నుంచి ఆ సేటుగాడి కూతురు లవ్ చేస్తుంటే పళ్ళికలించి నవ్వటమే తప్ప ఒక్క పలకరింపు కూడా లేదురా. ఏంటి ఆ సేటుగాడి కూతుర్ని ప్రేమిస్తున్నావా? మరేంట్రా ఎప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తాను రా. మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతూ, ఒక చిలిపి నవ్వుతూ ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. నిన్న కాక మొన్న పుట్టిన ప్రేమ, నీది 10 years ప్రేమ. కాబట్టి ఇప్పుడు నా ప్రేమ కన్నా నీ ప్రేమే ముఖ్యం. ఆ అమ్మాయికి చెప్పు రేపొద్దున్నే మీ ఇద్దరిని ఊరు దాటిచ్చేస్తామని. నువ్వు మట్టుకు లుంగి గట్టిగా కట్టుకొని రెడీగా ఉండు. అమ్మవారి గుడి దగ్గర ఒక ఆటో పెడదాం. అక్కడ మిస్ అయిందనుకో ఊరి చివరి 2 ఆటోలు పెడదాం. అక్కడ మిస్ అయిందనుకో పొలిమేరలో 3 ఆటోలు పెడదాం. ఇది రామ్ బాబు గాడి లవ్ స్టోరీ. ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. ఏం మావా ఈగలు తోలుకుంటున్నావు? పనేం లేదురా. పని లేదా? ఇప్పుడు ఉంటుంది. అమ్మాయి కూడా ఆడుతూ ఏంట్రా సాంగ్ ఆగిపోయిందని ఆటో కూడా ఆపేసావేంటి? కాదా వెనక్కి చూడు. ఆటో పోతావేంటి? తీసుకోండి. ఏంట్రా ఏంటి నువ్వు చేసిన పని? ఈ సీన్ కి హీరో ఎవర్రా? నేనే. మరి నేను ఆ అమ్మాయితో రన్నింగ్ ఏంటి, నువ్వు ఆటోలో దర్జాగా కూర్చోవడం ఏంటి? సీన్ పంటలేదురా, అందుకే ఆప్ చెప్పేశా. రీజన్ అది కాదు కానీ నిజమేంటో చెప్పు. యాక్చువల్ గా భద్రంగా అడు కూతురు లేపుకెళ్ళిపోదాం అనుకున్నాం కదా, దానికి రిహార్సల్ గా పనికొస్తుందని నీ లవ్ను వాడుకో. ఏంటమ్మా ఒక్కదాని కూర్చున్నావు? ఇంకా సర్దుకోరా? వెళ్ళాల్సిందే నా డాడీ. తప్పదు కదరా. ఏమ్మా పవిత్ర ఫోన్ పని చేయట్లేదా? లేదు నాన్న. ఎందుకు పని చేస్తుంది? దాని బుర్ర బాగలు కొట్టి వారం రోజులైంది. పాపం హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉండి ఉంటుంది. అనవసరంగా డిస్టర్బ్ చేయదురా. ఎందుకంటే నువ్వు పొద్దున్నే లేచి కారు ఎక్కి రైమని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా, అక్కడ ఫ్లైట్లో కూర్చుని రైమని అమెరికా వెళ్ళాలా. అక్కడ నా చిట్టుతల్లి బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి. అదే అమ్మ నా ఆశ. ఇక్కడ నేను చేయాల్సిన పూజా కార్యక్రమాలు
చాలా ఉన్నాయిరా. ఇలా అనుకుంటుంటాడ్రా పాపం భద్రంగాడు. కానీ జరగబోయేది వేరేదన్న విషయం వాడికి తెలియదు. ఆడనుకున్న టైంకే లక్ష్మి బయలుదేరుతుంది. కారులో కాదు, నా బైక్ మీద. అమెరికా కాదు, నేనెక్కడికంటే అక్కడికి. ఇది రహస్యం కాదు, పబ్లిక్. ఇంటి ఇంటికి గడప గడపకి తెలియాలి భద్రంగాడి కూతుని సీనుగాడు లేపుకెళ్ళిపోయాడన్నది. ఎలా అని స్లోగా అడుగుతారేంట్రా? ఫ్లోలో అడగండి. మెటీరియల్ ఎక్కడుంది, యాక్షన్ అక్కడ జరిగింది. జాగ్రత్త అమ్మా. బై బై అమ్మా. చూస్తారని పట్టుకోరా. లక్ష్మిరా, వాళ్ళ కింద పడ్డ రమ్మాని పట్టుకోండి రా. ఏమైనా తెలిసిందా? లేదు లక్ష్మి, ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. మనోళ్ళు పొద్దున్నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. నాకు శ్రీని చూడాలనిపిస్తుంది. మా నాన్న గురించి మీకు తెలుసు. శ్రీని ఏమన్నా చేస్తాడేమోనని భయంగా ఉంది రాంబాబు. ఏం కాదు లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మా దగ్గర ఉన్నంతసేపు శ్రీని మీ నాన్న ఏం చేయలేడు. వాడు వచ్చేస్తుంటాడు చూడు. ఎరా ఏమైంది? ట్రై చేస్తున్నాను రా, డీల్ పెంచాలి. లైఫ్లో జాక్పాట్ అనేది ఒకేసారి తగులుతుందిరా. అది మనకు ఇప్పుడు తగిలింది. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కాదురా, ఈ డీల్ ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. ఆయన చిన్నప్పటి నుంచి సీన్ గడ్ సంగతి తెలిసిందే కదరా, వాడు వచ్చేస్తాడేమోరా. ఏంట్రా వచ్చేది? ఈ పాటికి భద్రంగాడి చేతిలో చచ్చి పైకి జర్నీ చేస్తుంటాడు. రేయ్, నాకు 1 కోటి, నీకు 1 కోటి, వాడికి 1 కోటి. మరి నాకు ఏంట్రా కోట్లు గిట్లా అంటున్నారు? లాటరీ అన్న తగిలిందా లేక బ్యాంక్ కనవేస్తున్నారా? కాదా, ₹1 ఉంటే లైఫ్ లో సెటిల్ అయిపోతాను అలా చెప్తున్నాను. అంతే కదరా? అంతే.
ఏంట్రా మీటింగ్ పెట్టారు? సీక్రెటా? సీక్రెటా తొక్క, నీ గురించి ఆలోచిస్తున్నాం రా. లక్ష్మిని ఎలా తీసుకెళ్దామని. థ్యాంక్స్ మావా. నా ప్రేమ గురించి మీరు ఎంత కష్టపడుతున్నారా. మీ రుణం ఎలా తీర్చుకోను? రుణం తీర్చుకుంటా. దెబ్బ తిన్న పులి దెబ్బ చూసుకుంటూ కూర్చుంటది అనుకుంటున్నారేమో. ఎదురు దెబ్బ తీసేదాకా నిద్రపోదు. ఇచ్చేవాడిగా రాయిచ్చి కొట్టాలా? సారీ సార్, కావాలని కొట్టలేదు. నేను మాత్రం కావాలని వచ్చాను. లిఫ్ట్ కావాలా? ఈ పరిస్థితుల్లో అంతకన్నా వచ్చు సార్. ఎక్కు. థ్యాంక్స్ సార్. సార్ తాగచ్చా? లిఫ్ట్ ఇస్తే చాలన్నా? మీ మంచితనం చూసి అడగాలనిపించింది. గుడ్ జోక్. తాగు. ఏంటి ఎలా ఉన్నావు? రాళ్ళు కొట్టే పని చేస్తావా? ఏ అలా కనిపిస్తున్నానా? ఏం పేరు? శ్రీ. మీ పేరు? ప్రా. ప్రా? ఎస్ ప్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకేం అనుకోలేదు సార్. ఏమైంది? పోయింది. ఏం పోయింది? లక్ష్మి పోయింది. చాలా వాల్యుబుల్ అనుకుంటా. వాల్యుబుల్లే కాదు సార్, లక్ష్మి నా జీవితం. పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే. మోసపోయావా? అవును సార్. ఫ్రెండ్స్ చేసుంటారు. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? వర్కౌట్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేయకు, నేను చేస్తాను. నువ్వు చూడు. అంతేనా సార్? సార్ కాదు, ప్రా. ఈ ప్రాణము ప్రాణం ఇస్తాడు.